వైజాగ్లో చేపల పులుసు ఫేమస్ అని నన్ను పిలుస్తూ ఉంటారు. మరి చేపలతో పాటు బెండకాయలు కూడా కలిపి చేస్తే ఎలా ఉంటుంది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె వేసాను, ఉల్లిపాయలు వేసాను, టమాటా వేసాను, మిర్చి వేసాను, ఉప్పు కూడా వేసేసాను. ఆ ఉప్పు వేసిన తర్వాత ఇవి బాగా మగ్గుతాయి కాబట్టి పచ్చి పచ్చిగా ఉండవన్నమాట. సో బెండకాయలు అయితే వేసేసి రెడీగా కలుపుతున్నాను. ఫిష్ చూసారా ఫ్రెష్గా ఉంది. వీటిని కానాగడతా అంటూ ఉంటారు. సో చాలామంది ముళ్ళు లేని చేప అంటే ఇదే తినొచ్చు, ముక్క భలే ఉంటుంది. సో బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా నూనెలో బాగా వేగిన తర్వాత చక్కగా మూత పెట్టేసుకొని నేను ఆ పక్కన చూసారా మాది 4 స్టవ్స్ అండి, 4 బర్నర్ స్టవ్ అది. సో ఒకటైతే ఖాళీగా ఉంది, ఇంకొకటేమో బెండకాయ పులుసు చేస్తున్నాను. అంటే ఇంట్లో వెజ్ తింటారు, నాన్ వెజ్ తింటారు కాబట్టి వెజ్ ప్రియుల కోసం ఓన్లీ బెండకాయ పులుసు రెడీ అవుతుంది. అక్కడ వచ్చేసి ఫిష్ నేను రెడీ చేస్తున్నాను. మరి ఇంకా చేపలు అంటే మనకి అమ్మ బాబోయ్ ఒక్క ముక్క వేసుకున్నా కూర మొత్తం వేసుకోపోయినా ఓన్లీ ఒక్క ముక్కతో ఫుడ్ మొత్తం తినేయచ్చు. అంత బాగా రెసిపీ నేను రెడీ చేస్తాను. మరి నా చేతి మహిమో తెలీదు, మేము ఆడించుకునే కారమో తెలీదు, బాగుంటుంది. చింతపండు చేపలకి కొంచెం నానబెట్టాను, బెండకాయ పులుసుకి కొంచెం నానబెట్టాను. మీరు అనుకోవచ్చు రెండు ఒకదాంట్లో నానబెట్టచ్చు కదని, అలా ఏం కాదండి. ఒక దాంట్లో ఒకటి మొత్తానికైతే మన దగ్గరికి అయిపోయింది కర్రీ. అదే బెండకాయలు, ఉల్లిపాయలు, టమాటా, పసుపు ఎక్కువ వేస్తాను నేను. చూసారా 2 పెద్ద స్పూన్స్తో వేసాను పసుపు. ఫస్ట్ ఉప్పు వేసేసాను కాబట్టి కారం చూసారా ఒక 3-4 స్పూన్స్ వేస్తేనే కానీ నీచు వాసన రాదనమాట. ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే చాలామంది నా యొక్క చేపల పులుసు వీడియో చూసి వండుతున్నారంట. నాకు ఫోన్స్ కూడా చేస్తారు మా ఫ్యామిలీస్లో. థ్యాంక్ యూ సో మచ్. అలానే చూసిన వాళ్ళందరూ కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కొత్తగా చూసిన వాళ్ళు అయితే చూసారా ఎంత కడిగినా ఆ రెడ్ వాటర్ ఎందుకు వస్తుందో తెలుసా? ఫ్రెష్ చేపలు కాబట్టి. ఓకే, ఇవి నేను 200కి తీసుకున్నాను. ఇప్పుడు సముద్రం చేపలే తినాలండి, చెరువు చేపలు తినొద్దు. చెరువు చేపల వల్ల ఏంటంటే రోగాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. సముద్రం చేపలు సముద్రంలో ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అలా కుదుపుతున్నప్పుడు కింద పడి అగ్గి కూడా వచ్చింది. మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను. ఇంకేముంది ప్రాసెస్ మీకు తెలిసిందే కదా. కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత లైట్గా వాటర్ కాదు పులుసు వేసుకొని పెట్టేసుకోవాలి మూత. ఇంకో విషయం ఏంటంటే చేపలు ఉడక్కదా అంటారు కదా, సారీ, చేపలు ఉడికి చెడింది, మాంసం ఉడక్క చెడింది. అంటే చేపలు ఎక్కువసేపు ఉడకకూడదు. ఆ పులుసు వేసుకొని ఒక 5 మినిట్స్లో దించేసుకోవాలి. టైం కూడా చూసుకోండి. ఎక్కువ పులుసు కాకుండా జస్ట్ లైట్గా ఒక 2 సార్లు పిసుకొని వేసుకోండి వాటర్, బాగుంటుంది. ఓకేనా. ప్యూరిఫై వాటర్ ఎందుకు వేస్తున్నానంటే మేము ఇంత వాటర్ పట్టుకోము, ఇంకా అదే మేము వేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో పక్క మీ అందరూ చూస్తున్నారు కాబట్టి ఇది రెడీ చేసుకోండి, ఇలాగే రెడీ చేసుకోండి. మసాలాలు అవి ఇవి వేసుకొని హెల్త్ పాడు చేసుకోవద్దు. ఉప్పు, కారం, పసుపు సరిపోద్దండి. అంతగా మీరు వేసుకోవాలి అంటే వెల్లుల్లిపై ఒంటికి చాలా మంచిది కాబట్టి వెల్లుల్లి, అల్లం చిన్నది నూరుకొని వేసుకోండి. ఎక్కువ కాకుండా వెల్లుల్లి ఎంత వేసుకున్నా అంత బాగుంటుంది. కానీ ఫిష్ కదా, మేము ఆడించుకునే కారం కాబట్టి బాగానే ఉంటుంది. ట్రై చేయండి. ఓకే, నాకు వచ్చిన రెసిపీస్ నేను వండుతూ ఉంటాను అప్పుడప్పుడు. పార్లర్వి ఈవెంట్స్ అన్నీ పెడుతూ ఉంటాను. సో మీ అందరూ లైక్ చేయండి, మళ్ళీ చెప్తున్నాను, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మొత్తానికైతే చేపల పులుసు రెడీ. Like, share and subscribe. Bye bye.